ఇష్యూ నిన్నటి రోజున జరిగింది కదా! ఈ ఇష్యూ గురించి కొంచెం మాట్లాడితే బెటర్ అనుకుంటున్నా. ఏంటి ఇష్యూ నిన్న రంగారెడ్డి డీఓ గారు ఎందుకు ఆయనకట పల్లవి స్కూల్ ఏడునో తెలియదట మరి. దీని మీద మీ ఉద్దేశం ఏంటి? మీ పిల్లలు చదువుతానులా సతీష్ అని మిమ్మల్ని ప్రశ్నించాం డీఓ. ఆయన డిఓ అనాలనా, డీసీఓ అనాలా? డిసిఓ అనాలా, దొంగ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అనాలనా, ఉమ్, దోపిడి ఎడ్యుకేషన్ ఆఫీసర్ అనాలనా? ఉమ్, అది చిన్న చితక గల్లీలో నడిచే స్కూల్ కాదు. ఉమ్, పల్లవి ఇంటర్నేషనల్ స్కూలు, ఉమ్, ఒక బడా నాయకుడు స్కూలు, ఒక ఎమ్మెల్సీ అధికారి స్కూలు. ఉమ్, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్కి తెలియదు, ఉమ్. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి తెలియదు. మరి మీకు ఎందుకు పోయి ఈ ఉద్యోగాలు? నేను కొత్తగా వచ్చా అంటాను ఆయన. కొత్త కోసం అన్నం తింటలేవా? కొత్త కోసం నీ క్యాబినెట్ తీసుకుంటలేవా? ఉమ్, నువ్వు రంగారెడ్డి కలెక్టరేట్కి వెళ్ళి మేడ్చల్ కలెక్టరేట్కి పోయినావు బ్రదర్, ట్రాన్స్ఫర్ అయ్యి. ఉమ్. నీ క్యాబిన్ ఏడుందో నువ్వు దోలాడుకుంటావుగా. అవునవును. మరి నువ్వు ప్రభుత్వ సొమ్ము తింటున్నావుగా. ఉమ్, ప్రజలు మనం కట్టే ట్యాక్స్లేగా మీకు ఇచ్చే జీతాలు. అవును. మరి సమస్య ఎక్కడుందో నువ్వు వెతికే దమ్ము లేదా? ఉమ్, మరి ఎంఈఓకి ఫోన్ చేసి మరి మీ ఏరియాలో ఏం జరుగుతుంది, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏం నడుస్తున్నాయి, ఇల్లీగల్ ఏ స్కూల్స్ నడుస్తున్నాయి, వాటి పర్మిషన్స్ ఏమున్నాయి, మీరు ఏమి ఇచ్చిర్రు, నా దృష్టికి రావాల్సిన ఏమైనా ఉన్నాయని అడిగే బాధ్యత నీకు లేదా? ఉంది మరి అడగాలిగా. లక్షల జీతం వస్తే తీసుకొని పోయి ఇంట్లో కార్లో కూర్చొని ఎంజాయ్ చేసుకొని తిరుగుతూ ఇష్టం ఉన్నాడు అని ప్రశ్నిస్తే, సతీష్ నీ పిల్లలు అదే స్కూల్లో చదువుతురా, నీ పిల్లల డీటెయిల్స్ ఇవ్వని అంటాడు ఆయన నన్ను. ఓయ్ సిగ్గు శరం ఉండా. డిఈఓ డిస్ట్రిక్ట్ కరెక్షన్ ఆఫీసర్ నువ్వు. కొంచెం కడుపు కన్నా తినాలి. సిగ్గు శరం ఏమన్నా ఉందా బ్రదర్? ఉమ్, వాడు నా పిల్లలు, తెలంగాణలో ఉన్న పిల్లలు మొత్తం నా పిల్లలు లేరా బాబు? ఉమ్, ప్రశ్నించే గొంతుక మాది. ఉమ్. తప్పు ఏడ జరిగినా బరాబర్ మేము నిలబడతాం, జర్నలిస్టులం, దాన్ని బరాబర్ వెనక్కి తీస్తాం. అంటే జర్నలిస్టులు కాదు మీరు రౌడీలు అంటాను ఆయన. పచ్చకామర్లు వచ్చేవానికి లోకం అంతా పచ్చ ఉంటుంది, ఉమ్. కరప్టెడ్ చేసేవానికి ప్రపంచం అంతా కరప్టెడే. గిన్నిగా నా పేపర్ కావాలి డబ్బు. ప్రశ్నించని రౌడీ అంటాడు, లంగ అంటాడు, దొంగ అంటాడు. ఈయనకు దాదాపు 10-15 పేపర్లలో వేసాం. ఆయన ఇప్పటివరకు ఆయన దృష్టికి పోలేదంట. వేసిన ప్రతి ఒక్క న్యూస్ ఈ రోజు వరకు డిఓ గారికి ఎంఈఓ గారికి పెట్టడం జరిగింది. ఈ రోజు వరకు ప్రశ్నించడం ఇవ్వలేడు. ప్రశ్నించడం లంగలు దొంగలు, ప్రశ్నించారు జర్నలిస్టులు, మీరు జర్నలిస్టులే కాదు, మీరు మా పైన దౌర్జన్యానికి వచ్చామంటాడు. ఒక డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నీ పిల్లలు అలా చదువుతారా బ్రదర్, నువ్వు ఆయన డీటెయిల్స్ రాసుకొని అంటాడు. అని నన్ను కొట్టిద్దామనా, నా పిల్లల్ని బయటకి వెళ్ళి తీపిద్దామనా? అంటే మన పిల్లలు చదువుతూనే మనం ప్రశ్నించాలా? ప్రశ్నించాలి. మరి ఆయన పిల్లలు ఏ బల్లె చదువుతారు? పర్మిషన్ ఉన్న బల్లె చదువుతారా, పర్మిషన్ లేని బల్లె చదువుతారా? బరాబర్ మనోడు స్కూల్ బిల్డింగ్లో 2 కోట్లు తీసుకున్నా అని చెప్తా, ఆయన మొక్క ముందు చెప్తా. దమ్ముంటే నిరూపించమను. రూపాయి తీసుకోలేదురా బాబు ఈ స్కూల్ మీద, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ మీద నేను రూపాయి బిల్ల తీసుకోలేదు, నేను న్యాయంగా ఉన్నా, బిల్డింగ్ సీజ్ చేసాను, చేసి చూపెట్టామని దమ్ముంటే మొగోడైతే. ఓపెన్ ఛాలెంజ్, బరాబర్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్న డిఓ గారు, మీకు దమ్ముంటే స్కూల్ బిల్డింగ్ సీజ్ చేసి చూపెట్టు, పాలాభిషేకం చేస్తాం. నీ వృత్తి ధర్మానికి న్యాయం చేయి, గులాంగిరి ఏకు. చిన్న పిల్లల జీవితాలు రేపొద్దున వాళ్ళ కళకళ నీకొద్దు. నీకు చేత కాదు, నా వల్ల కాదంటే చెప్పు, నీ పైన అధికారి దగ్గరకు పోతాం. అంతేగాని ప్రశ్నించనీకి వచ్చిన రౌడీలని దౌర్జన్యంగా గూండాలని అనకు. నువ్వు ఒక్కరిని దొంగను పెట్టుకొని ప్రతి ఒక్కరిని లంగాలు దొంగలు అనకు. సుశేంద్ర కాల్ చేస్తే అది కలవదు బ్రదర్, ఎత్తాడు ఆయన. అది నువ్వు ఎన్నిసార్లు చేయి, అది మారమవుతాడు తప్ప ఎత్తరాలు. ఎందుకు మరి బిజీ వస్తాయిగా? అది బిజీనే వస్తుంది బ్రదర్. వాడు ఎన్నో డీలింగ్ మాట్లాడుకుంటుండు, కొడుతుండో సార్ నీ బిల్డింగ్ ఓపెన్ అవుతుందిగా, మరి వస్తారు, మరి ఏందో 10 కోట్లు పంపిస్తామని డీలింగ్ మాట్లాడుకుంటుండు. నీ ఫోన్ ఎత్తితే ఏముంటుంది, ప్రజలకు సంజాయి చెప్పుడు, మన లంగాన్ని ప్రూవ్ చేసుకోరు తప్ప ఎత్తారు వాళ్ళు. తప్పది. మళ్ళీ చెప్తావు. నువ్వు ఎన్నిసార్లు చేయి బ్రదర్. నేను ఈయన కూర్చుంటా, ఇంకో గంట సేపు కూర్చుంటా నీ గురించి. ఆయన నీ ఫోన్ అటెండ్ చేసి అప్పుడు మాట్లాడదాం. అంతెందుకు బ్రదర్, హైదరాబాద్ ఏకశిల స్కూల్ ఉంది, ఎంఈఓకు కొంతసార్లు ఫోన్ చేసిన ఈ రోజు వరకు. ఇప్పటివరకు ఆయన రెస్పాండ్ కాడు. ఎందుకు చేసావు రిటర్న్ ఫోన్ చేయడు? అది ప్రభుత్వ సిమ్ములే కదా. అంటే నీకు, అంటే బహుశా నీకు ఆయన డబ్బులు ఏమి రావేమో. ప్రభుత్వ సిమ్ములేగా. అవును. వీళ్ళ సొంతంగా బిల్లులు కడతలేరుగా. అవును. ప్రభుత్వం ఇచ్చింది, ఎవడు ఫోన్ చేసినా స్పందించాలనేగా. అవును. మరి స్పందించినప్పుడు నీకు ఆ ఫోన్ ఎందుకు? హయత్ నగర్ ఎంఈఓ చేస్తున్నా ఏకశిల. ఎత్తాడు ఆయన కూడా.
చిన్న ఎంత లైట్ దా- మీటింగ్ అని పెడతాడు ఆయన. ఆయన మీటింగ్ ఇప్పుడు 10 o'clock పెడతాడు ఆయన. అంటే ఎప్పుడు పోయిన మీటింగ్ అయినా ఆయన ఎప్పుడు రాత్రి 12 గంటలకు ఫోన్ చేసిన మీటింగ్లో ఉంటాయి ఆయన. సారు చిత్తశుద్ధి గల వాడు వృత్తి ధర్మంపై. ప్రజా సమస్యల కోసం, ప్రజల కోసం, పసిపిల్లల భవిష్యత్తు కోసం బా కరుడు కట్టిన తీవ్రవాది మరి ఆయన. వీళ్ళకు పుస్తకాల దందా యూనిఫామ్ దందా అనిపించదా ఎందుకు బ్రదర్? వాళ్ళ మాట వాళ్ళకి ఇస్తారుగా. ఎవరి వాట ఒక్క డ్రెస్ వాళ్ళకి కొని వెళ్తది. తీస్తాడు. ఆ, 1000 మంది స్టూడెంట్స్ ఎంత అవుతుంది? 10 లక్షలు మరి బుక్ల సెట్ 200 ఇస్తాడు. 1000 మంది పిల్లలు. మరి ఈ రేవంత్ రెడ్డి అట్లా అమ్మద్దని చెప్తాడు మరి రేవంత్ రెడ్డి అమ్మొద్దని చెప్తాడు, తర్వాత ఆయన మాట ఆయనకి ఇస్తారు. ఉమ్. అంటే మొత్తం వాట దందనే వాటా దందా, లంగల దందా. మరి ఖచ్చితంగా ఈ పల్లవి ఇంటర్నేట్ స్కూల్ని ఖచ్చితంగా సీజ్ చేయాలి, డిమాలిషన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే అది మాల్క కొమరయ్య అయితేంది, లేకుంటే పుల్క కొమర అయితేంది, ఎవడైతే మాకేంది, ఎమ్మెల్సీది మాకేంది భయ్, పిల్లల భవిష్యత్తు. పసిపిల్లల భవిష్యత్తుతోటి ఏ రోజు ఎవడు కూడా ఆడుకోవద్దు బ్రదర్. నీకు పిల్లలు, నాకు పిల్లలు, ఆ డిఓకి పిల్లలు, ఎంఏఓకి పిల్లలు. ఉమ్. ప్రస్తుతం మనం పిల్లలకి ఈరోజు ఏ విధంగా విద్యా బోధన నేర్పిస్తున్నామో ఫ్యూచర్లో కూడా అదే విధంగా ఉంటారు వాళ్ళు. అవును. నువ్వు ఫస్ట్ చేసేదే ఇల్లీగల్ దాని చేస్తే రేపు పొద్దున వాడిని శుద్ధపుసవు గారు అంటే వాడెందుకు అవుతాడు? వాడు గంజాయి తాగేటాడో, లంగో దొంగో, చైన్ స్నాచర్ అవుతాడు. అవునవును. ఈ డిఓ చేసే పనుల వల్ల అయ్యమ్మలు ఉసురబాలు అవుతుంది. నిన్న వెళ్ళి ఇన్ని ఫిర్యాదు ఇచ్చాం, ఇన్ని జర్నలిస్ట్ వాణి, ఆ, కిరణ్, రామకృష్ణ, కృష్ణ, సతీష్, దామరి నాగఫణీంద్ర, శిరీష్ శివగౌడ్, ఆర్ సతీష్, గొర్లపల్లి సురేష్, సూరన్న, డిఓ గారికి ఇచ్చిన ఫిర్యాదులు ఇవి, ప్లస్ మళ్ళీ ఎంఆర్ఓ గారు కూడా ఇచ్చిన 111 జీవో విషయంలో ఒక రోజు వెళ్ళి బ్రదర్ ఇవన్నీ అయితే డిఓ అంటాడు, అసలు మీ సమస్య ఏంది చెప్పంటాడు. అరే నా సమస్య ఇదిరా బాబు, ఇవో చూడు అని చెప్పి పేపర్ లిఖితపూర్వక ఆయన చూపిస్తే మొత్తం మళ్ళీ నీ సమస్య ఏందని మళ్ళీ అదే ఆడుతాడు. దానికి చెవుడా కొంచెం వ్యాధి ఉందా, మరి ఎర్రగడ్డలో జాయిన్ చేస్తే బెటరా, కొంచెం సమస్య తీరిన తర్వాత. ఎర్రగడ్డ కన్నా మనోన్ని అదే పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో నాగలేదు దునిపిస్తే అంత బాడీ సెట్ అయితే దమాక్ కూడా సెట్ అవుతా అని అనుకో. 110 ఎట్లాగో అక్కడ నిర్మాణాలు కట్టవద్దు, ఏది నడిపియొద్దు, పొలాలు చేసుకోవాలి కదా. సార్ని ఒక 2 నెలలు పొలం పని చేపిస్తే అన్ని సెట్ అయితే బరాబర్ అన్నిటికి పని చేస్తాడు, అంతే అంతే. జర ఫిట్ కూడా అవుతాడు, అవునా, అప్పుడు మైండ్ పని చేస్తుంది. మైండ్ ఫ్రెష్గా పని చేస్తాడు పొద్దు పొద్దున.